Hello friends, welcome back to our channel. Today I am showing you a very beautiful location. It's a very old temple and they are renovating it again. Friends, నేను ఆల్రెడీ మీకు ఒక నా ఓల్డ్ వ్లాగ్లో 2 వ్లాగ్స్ ముందు ఓల్డ్ వ్లాగ్లో నేను చూపించాను. నగనూరు విలేజ్లో వచ్చేసి ఒక టెంపుల్ ఉండిద్ది, ఓల్డ్ టెంపుల్ అని చెప్పేసి మీరు వెళ్ళి చూసినట్లయితే మీకు ఏర్పడిద్ది. సేమ్ అలానే ఆ ఓల్డ్ టెంపుల్ లానే ఇక్కడ కూడా సేమ్ అదే టెంపుల్ మళ్ళీ కడుతున్నారంట. సో చూసేద్దామని చెప్పేసి మేము వచ్చాము. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చేసి కరీంనగర్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నగనూరు విలేజ్ ఇంకొంచెం ముందు రాకముందే ప్రతిమ హాస్పిటల్కి అపోజిట్లో ఉండిద్ది. మీరు ఆ సైడ్ కానీ వెళ్ళి ఉంటే మీకు రోడ్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో కనబడిద్ది. ఈ టెంపుల్ వచ్చేసి త్రికుటాలయం అంటే చెప్తారు ఎవరైనా కూడా, కొత్తగా కడుతున్నారంట. అయితే నగనూరు విలేజ్లో వచ్చేసి ఓల్డ్ టెంపుల్ ఉంది. కంప్లీట్ లోపలికి వెళ్ళినట్లయితే ఓల్డ్ టెంపుల్ ఉంది. ఇది కొత్త టెంపుల్ అంట, రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఇలాంటి టెంపుల్స్ సేమ్ ఇలానే 3 టెంపుల్స్ ఉండేవంట. రోడ్ సైడ్లో ఒకటి, అది తీసేసి కొంచెం రోడ్ లోపలికి అని చెప్పేసి ఈ టెంపుల్ కడుతున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నగనూరు విలేజ్లో టెంపుల్ ఎలానైతే ఉందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే టెంపుల్ మళ్ళీ కడుతున్నారంట. ఈవెన్ ఒక చిన్న విగ్రహం, ఒక చిన్న రాయి నుంచి కూడా ఏది మిస్ అవ్వకుండా ఆ డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ నా ఓల్డ్ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఈ వీడియోలో కంపేర్ చేసుకున్నట్లయితే మీకు ఏర్పడిద్ది. చిన్న డిజైన్ కూడా పోనీయకుండా మళ్ళీ కడుతున్నారంట. రియలీ గ్రేట్. ఈ టెంపుల్ చుట్టుపక్కల ఒక 4 acres ఉంటుంది. మేబీ ఈ 4 acres ల్యాండ్లో మళ్ళీ టూరిజం వాళ్ళు ఈ టెంపుల్ని మంచిగా కడుతున్నారంట. మనకి ఇంకొక 1 year లోపలే మనకి ఈ టెంపుల్ మనం విజిట్ చేయడానికి పబ్లిక్లోకి వస్తుంది. సో ఇప్పటికైతే ఎంట్రీ లేదు. ఇంకొక 1 year అయితే 1 year లోపలనే ఈ టెంపుల్ కంప్లీట్ అవుద్ది, అప్పుడు పబ్లిసిటీ అవుద్ది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ టెంపుల్ని చూడండి. ఎక్సలెంట్ లొకేషన్ ఇది. ఒక మీకు వీడియోలో ఏర్పడిద్ది. స్టార్టింగ్లో వచ్చేసి టెంపుల్ అయితే మంచి హైట్లో ఉంది. లోపల అయితే సేమ్ శివాలయం ఉండిద్ది. అక్కడ నా ఓల్డ్ వీడియోలో మీరు చూసినట్లయితే 3 శివలింగాలు ఉంటాయని చెప్పాను కదా, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా 3 శివలింగాలు ఉంటాయి. కంప్లీట్గా స్టోన్తో తయారు చేస్తున్నారు. పెద్ద సైజెస్తోని శివలింగాలు మళ్ళీ తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న స్టోన్తో వీళ్ళే తయారు చేసి అక్కడ లోపల పెడుతున్నారు. స్టోన్ కూడా బయట ఉండిద్ది, కనబడిద్ది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త ప్లేసెస్తో మళ్ళీ మీ ముందటికి వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ టుడే.